హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా మనకు బాగా తెలిసినటువంటి నాయకుడు అచ్చెన్నాయుడు గారు, వీళ్ళిద్దరు కూడా సీనియర్ నాయకులే. ఈరోజు మండలిలో మాట్లాడుతూ వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడటం జరిగింది. బొత్స సత్యనారాయణ గారు డిఎస్ఐలో ఏదో స్పోర్ట్స్ కోటాలో చిన్న తప్పు జరిగిందని మాట్లాడుతూనే సిగ్గులేని వ్యాఖ్యలు చేశారు. మనిషి పుట్టుక పుట్టలేదు అచ్చెన్నాయుడు. కొంతమంది జీవితాలని పేకాటని జీవోలో చేర్చి ఎంతమందికి మీరు దొంగతనంగా జాబులు అమ్ముకున్నారు, అది చిన్న తప్ప అని ప్రశ్నిస్తూ ఉండగా అచ్చెన్నాయుడు తన కంట్రోల్ కోల్పోయి గొడ్డల పార్టీ నాయకుడు వాళ్ళ నాయకుడితో చెప్పి ఒక్క డిఎస్సి వేయించలేపాడు. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ దద్దమ్మ అంటూ పదప్రయోగం చేయటం జరిగింది. అంటే అసెంబ్లీలో మండలిలో ఎలా మాట్లాడాలో కనీసం తెలియని దున్నపోతుల్ని ఎందుకు మండలికి పంపిస్తున్నారు జనాలు అనేది నాకు అర్థం కావట్లా. ఇంత వయసు వచ్చి ఇంత దున్నపోతులుగా ఒక్కొక్కరు ఊరంత పెరిగి అదే అంటాడు, మనిషి పుట్టగానే సరికాదు, బుద్ధి జ్ఞానాలు తల్లిదండ్రుల నుంచి రావాలి అని. గొడ్డల పార్టీ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్లో చెప్పు? గొడ్డల పార్టీ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్లో చెప్పు అచ్చెన్నాయుడు. వెన్నుపోటు పార్టీ అంటే టీడీపీని అంటారు, గొడ్డల పార్టీ అని దేన్ని అంటారు? కోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి హత్యతో ఎటువంటి సంబంధం లేదని సిఐడి కోర్టు క్లియర్గా చెప్పి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినా కూడా నువ్వు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నావు? సిగ్గు లేదని వయసుకి అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. మనిషి పుట్టావా, ఇంకా దున్నపోత పుట్టావా అని అడుగుతున్నారు. దెంగి తినడానికి వస్తున్నారా ఇక్కడికి గడ్డి చట్నీతో అని అడుగుతున్నారు అచ్చెన్నాయుడు గారు. ఏం చెప్దాం? గొడ్డల పార్టీ అని పదప్రయోగం, మళ్ళీ దద్దమ్మ అని పదప్రయోగం. నీ వయసుకి నీకు సమాధానం చెప్పే దమ్ము లేదు, అసహనంతో ఇలా మాట్లాడుతున్నామని అందరికీ అర్థం. ఒకసారి ఏమన్నాడో మీరు ఒకసారి వినండియా. ఈ పెద్ద మనిషి మళ్ళీ ఏజ్లో పెద్దోడు, వయసులో పెద్దోడు, పర్సనాలిటీలో పెద్దోడు, అన్నింటిలో పెద్దోడు, 10 మంది ఈయన చూస్తున్నారని సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి అచ్చెన్నాయుడు. విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దత్తమ్మ ఈ రోజు మళ్ళీ శాసనమండలిలో మాట్లాడుతున్నారు. అధ్యక్ష చూడండి, మండలిలో మాట్లాడుతున్నాడు ఎలా అంటున్నాడో. మనిషికి నోరుంది కదని వాగితే దానికి సరైన సమాధానం కూడా ఇస్తారు కదా ఎదుటి వాళ్ళు. నీకు బలిసి మాట్లాడినంత మాత్రాన వాళ్ళు సమాధానం చెప్పలేరని నేను ఎలా అనుకుంటావు అచ్చెన్నాయుడు? నువ్వు ఇంత బరితెగించి ఒక శాసనమండలిలో ఉండి ఇంత దారుణమైనటువంటి పదాలు వాడుతున్నావంటే నీ బ్రతుకుపైనే అందరికీ డౌట్ వస్తుంది, సిగ్గులేని బ్రతికేమో అని. అటువంటి మాటలు మాట్లాడకూడదు గురువుగారు. అయితే ఎద్దులా పెరిగితే సరిపోదంటూ మళ్ళీ దానికి బొత్స సత్యనారాయణ గారు కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి అది కూడా చూసేయండి, ఎందుకంటే మాట పడ్డ తర్వాత ఉంచుకోరు కదా, దాన్ని ఆ పద్ధతిగా తిరిగిచ్చేయటం కూడా బాగా ఉంటుంది అన్నమాట మాటల్లో. అధ్యక్ష, మా డిమాండు ఏదైతే డిఐసి మీద ఉందో దాని మీద చర్చ జరగాలని అన్నాం. నేను ఒక విషయాన్ని తమ దృష్టి తీసుకొస్తాను. ఇది నాకంటే ఇంతకు ముందు అచ్చెన్నాయుడు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన భాషను ఒకసారి చూడండి. ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ, మనిషి 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 అధ్యక్ష 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 మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా ఎత్తితే మనకి వచ్చి తెలుతాడు రావు. భాష బాగోవాలి. ఎవడు దద్దమ్మో, ఎవడు అమ్మోతులాగా ఉన్నాడు, ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారో, ఏ రైతు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో, ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఈ సభలో శాసనసభలో మంచిది కాదు. ఆ వాటిని విద్యార్థి చేయండి. ఏంటి
ఇలాంటి భాషలు ఆడని గౌరవంగా మాట్లాడాలి నేర్చుకోండి. డిఎస్సీ మీద మాకు జరగాలి. అచ్చం అయినప్పుడు అన్పార్లమెంట్ మాట్లాడడం దద్దమ్మ గొడ్ల పార్టీ ఏం లాంగ్వేజ్ అది నాకు అర్థం కాదు. ఎద్దులో పెరగడంగానే సరిపోదండి. సత్యనారాయణ గారు అంటలో తప్పే ఉంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? సిగ్గులేదయా నీకు? డిఎస్సీలో చిన్న అవతవకలు జరిగిన ఒప్పుకుంది నువ్వు కాదా? చిన్న అవకతవకలు జరగడం డిఎస్సీలో మనిషి పుట్టకు పుట్టినోడు ఎవడన్నా అవకతవకలు చిన్నవి పెద్దవి ఉంటాయా? స్పోర్ట్స్ కోటాలో మీరు ఇచ్చేది ఏందా నాకు అర్థం కాదు. దొంగ జాబులు స్పోర్ట్స్ కోటాలో దొంగ జాబులు ఇస్తారా? మనిషి పుట్టకు పుట్టినోడు ఎవడనంట అటు చేస్తాడా? వైజాగ్లో ఇద్దరు రిపోర్టర్లకు జాబులు ఇస్తారు మీరు. మీ గుండు సూది మీ ఫేవరెట్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాడు ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి. ఆడుకున్నారు. అందులో కొత్త సత్యనారాయణ గారు అధ్యక్ష విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ కొత్త పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దత్తమ్మ ఈ రోజు మళ్ళీ శాసనమండలిలో మాట్లాడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష మా డిమాండు ఏదైతే డిఎస్సీ మీద ఉందో దాని మీద చర్చ జరగాలని అన్నాం. నేను ఒక విషయాన్ని తమ దృష్టి తీసుకొస్తాను. ఇది నాకంటే ఇంతకు ముందు అచ్చెన్నాయుడు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన భాషను ఒకసారి చూడండి. ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ మనిషి 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 అధ్యక్ష 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 మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా ఎత్తితే మనకి వచ్చి తెలుతాడు రావు. భాష బాగోవాలి. ఎవడు దద్దమ్మో ఎవడు అమ్మోతున్నాడు ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారో, ఏ రైతు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఈ సభలో శాసనసభలో మంచిది కాదు. ఆ భాషని విద్య చేయండి. ఏంటి ఇలాంటి భాషలు ఆడని గౌరవంగా మాట్లాడాలి నేర్చుకోండి. డిఎస్సీ మీద మాకు జరగాలి. ఆ రెండిద్దరు మాటలు విన్నారు కదా, మీరు అర్థం చేసుకోండి. ఎవరిది అన్పార్లమెంటరీ, ఎవరి లాంగ్వేజ్ ఏంటనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ సమాధానం చెప్పలేక కుళ్ళి చచ్చిపోతున్నటువంటి పాపం అచ్చెన్నాయుడు ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ అవడంలో తప్పు లేదని నాకు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.